మీ బాబుకి ఎన్ని మార్క్స్ వచ్చాయి? ఏ విధంగా అంటే మన భారతదేశంలోనే మొట్టమొదటిసారి మైనారిటీస్ కోసం ఇటువంటి కార్యక్రమం చేపడుతున్నారు. దీని గురించి మీరేమంటారు? నాకైతే ఈ విషయంలో చాలా సంతోషంగా ఉంది. నాకు 42 సంవత్సరాలు. ఇప్పటిదాకా కూడా నేను ఇటువంటి స్కీమ్‌ని చూడలేదు. నేను ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా నేను ఇటువంటి స్కీమ్ గురించి ఎక్కడా చదవలేదు. ఏం చేస్తుంటారు మీరు? నేను అహ్మద్ బాషా అండి. నేను ప్రకాశం డిస్టిక్కు సింగరాయకొండ నుంచి వచ్చాను. ప్రకాశం జిల్లా నుంచి వచ్చాను. ఈ స్కీమ్ పెట్టంగానే నేను కూడా పెద్దగా అంతకుముందు ఈ స్కీమ్ గురించి అవగాహన లేక పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. ఆ తర్వాత దీని గురించి ఒక టాలెంట్ టెస్ట్ పెట్టడము, దీన్ని ఇంత సీరియస్గా తీసుకోవడము, అలాగే మా మైనార్టీల కోసం మైనార్టీ యొక్క ఆస్తులను వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఉపయోగించడం నాకెంతో సంతోషంగా అనిపించింది ఈ వార్త వినంగానే. నేను ఈ సందర్భంగా ఏదైతే మన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారు గౌరవనీయులు అబ్దుల్ అజీజ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి, అలాగే మన సీఎం సార్ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయంలో దీన్ని సపోర్ట్ చేసినందుకు నేను వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చెప్పండి, ఇలాంటి కార్యక్రమాలు ముస్లిం మైనారిటీల కోసం ఏ విధంగా ఉపయోగపడే అవకాశం ఉంది? ముస్లిం మైనార్టీల గురించి నెల్లూరు అబ్దుల్ అజీజ్ గారు ఇలాంటి నిర్ణయం తీసుకొని చాలా మంచి పని చేశారండి. మేము కందుకూరు నుంచి వస్తున్నాం. ఒక వాట్సాప్లో వచ్చింది, ఇది చూసాము. దీని గురించి ఏంటని చెప్పి కనుక్కున్నాము. 250 మంది పిల్లలకి ఈ విధంగా చేస్తున్నారు, ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పేసరికి ఓకే అని చెప్పి నేను మా పాపకి 500 వచ్చినాయి. 450 తర్వాత ఉండే వాళ్ళకి ఇది రాయడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసరికి నేను ఒక ఆశతో, మా పాప కూడా దీనిలో టాలెంట్ చూపించింది అనుకోండి, ఫ్రీ ఎడ్యుకేషన్ దొరకద్ది, ఒక అదృష్టం అనేది కలిసి వస్తుంది అన్న ఒక ఆశతో మేము కూడా వచ్చాము. పేపర్ ఎలా వచ్చిందనేది మా పాప కోసం నేను వెయిట్ చేస్తున్నాను. పాపని కనుక్కొని బాగా రాస్తే ఆల్ ది బెస్ట్. రాసిన వాళ్ళందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పాను నేను. సో ఈ పథకం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ముస్లిం మైనారిటీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం తీసుకొచ్చిన ఈ పథకం గురించి చెప్పాలంటే చాలా మంచి పథకం. ఇప్పటివరకు ఎప్పుడూ లేదు. మన మైనారిటీస్ కోసం పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను.